ఏదొద్దనుకుంటే అదే తగిలించుకుంటావేంటి? పార్దు, స్కూటీ టైర్ పంక్చర్ అయింది. వదిని నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. సార్, నేను గాయత్రి గారి కోసం రాలేదు సార్, దొంగతనం చేయడానికి వచ్చాను సార్. అదేరా, గాయత్రిని దొంగతనంగా తీసుకెళ్ళడానికి వచ్చావు కదా. ఈ కారంతో ప్రియ పచ్చళ్ళ లాంటి పచ్చళ్ళు పెట్టాలి. ఈ పిండితో మరదల కోసం మడత కాజా చేసి అమెరికా పంపించాలి. అక్కడ మరదలు ఆవకాయ మొక్క తింటూ వదినను గుర్తు చేసుకోవాలి. మడత కాజా తింటూ నా గురించే మాట్లాడుకోవాలి. నా మరదలు అమెరికాలో ఉద్యోగంలో చేరి 6 నెలలు కాగానే నేను కూడా అమెరికా వెళ్ళిపోవాలి. కళ్ళజోడు తీసి కారు నడిపించు. ఎదురుగా వచ్చే మనుషులు కనిపిస్తారు. ఎక్స్క్యూజ్ మీ. నన్నేనా? మిమ్మల్ని. ఏంటి? ఈ అడ్రస్ కోసం వెతుకుతున్నాను. మీకు తెలిస్తే కొంచెం చెప్తారా? తెలిస్తే చెప్తాను, దాందేముంది. ఇటివ్వండి. చాలా ఈజీ అడ్రస్ అండి. తిన్నగా వెళ్లి కుడిపక్కకు తిరగండి. ఓకే. కుడిపక్కకు తిరిగిన తర్వాత 1/2 కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళిపోండి. ఓకే. అక్కడ నుంచి ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. ఆ గుడి దగ్గర నుంచి సరిగ్గా చూస్తే 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. అదే ఇందులో ఉన్న అడ్రస్. ఊరికి కొత్త, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంది. ఇఫ్ యు డోంట్ మైండ్ వచ్చి చూపించాలి, అంతే కదా? అవునండి. మా ఇల్లు కూడా అటువైపేనండి. మీకు అడ్రస్ చూపించినట్టు ఉంటుంది, నాకు మీరు లిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. చూపిస్తాను, పదండి. రండి. కూర్చోండి. ఈ రోజు ఈ కారులో కూర్చునే అదృష్టం రాసి పెట్టుంది. ఏదేమైనా మరదలకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి అన్ని శుభవార్తలే. ఏంటి మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏముందండి, మీలాంటి కోటీశ్వర్ల కారులో కూర్చోవడం ఎంతో అదృష్టమని అనుకుంటున్నాను, అంతే. ఏసీ పనిచేస్తుందా అండి? పనిచేస్తుందండి. ఇంకొంచెం పెంచండి. అబ్బబ్బబ్బా, ఎంత చల్లగా ఉందో. మంచు కొండల దగ్గర కూర్చున్నట్టే ఉంది. మీకు కార్ లేదా? ఇన్నాళ్ల అదృష్టం లేదు, త్వరలో అదృష్టం కలగబోతుంది. మా ఇంట్లో డాలర్ల వర్షం కురవబోతుంది. ఒక్క కారు కాదులేండి, ఇలాంటివి 4 కార్లు కొంటాను. టైం వస్తే అన్నీ కలిసి వస్తాయండి. అవునవును, ఇప్పుడు మాకంతా గుడ్ టైమే నడుస్తుంది. ఇటు తిప్పారేంటి? ఇటు కదండి. అరే, చెప్పేది మీకే. ఇటు కాదు, ఆపండి. వెనక్కి తిప్పండి కారు. హలో, మీరు అడిగిన అడ్రస్ ఇటు కాదు. చెప్తే అర్థం కావడం లేదా, లేక చెవిడా? ఎక్కడికి తీసుకెళ్లాలో ఎట్టెళ్లాలో నాకు తెలుసు. నోరు మూసుకొని కూర్చో. ఎవరు నువ్వు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా? నోరు ముయ్యి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆపండి కారు. అయ్యో, మిమ్మల్ని. కారు ఆపండి. అయ్యో, ఇక్కడ ఆపావేంటి? దిగవే. నా ఊరొచ్చి నన్నే బెదిరిస్తావేంటి? కస్తూరి గురించి నీకు తెలీదు.
ఇప్పుడు దిగుతావా? ఈ గన్నేంటి నువ్వేంటి? అసలు ఎవతివే బాబు నువ్వు? లోపలికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం పద. కంటికి కాస్ట్లీగా కనిపించే ప్రతి దాని వెనక గుడ్డిగా వెళ్ళిపోకూడదే మాలోకం అని మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సరే దిగు, నడు. ఎవరు మీరంతా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? కూల్గా మాట్లాడుకుందాం, కూర్చో. అసలు నాతో మీకేం పని? నన్ను వదిలేయండి. ఇంటికి వెళ్ళి పచ్చళ్ళు పెట్టుకోవాలి. కూర్చోవే. ధనకొట్ట రిషినంద, బీదర్ కా డాన్. నా తమ్మ నీ వల్ల ఆ లహరి వల్ల జైల్లో ఉన్నాడు. నన్ను అరెస్ట్ చేస్తావా? నేనా? వాడిని అరెస్ట్ చేయించింది నేనే కాబట్టి. ఆ లహరికి నీకు సంబంధం ఏంటే? అది నీకేమవుతుంది? చెప్పవే. నాకేం కాదు. కానప్పుడు అది నా తమ్మని అరెస్ట్ చేయించడానికి సాక్ష్యం చెప్పమని అడిగితే నువ్వెలా చెప్పావు? నా టైం బాలేక చెప్పాను. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నేను చెప్పిన పని చేశావంటే వదిలేస్తాను, లేదంటే ఈ గన్నుకి పని చెప్పాల్సి వస్తుంది. ఏం చేయమంటారో చెప్పండి. లాయర్ గారు, ఇదేం చేయాలో డైరెక్ట్ గా మ్యాటర్లోకి రండి. చూడమ్మా, నిన్ను బెదిరించి భయపెట్టి అబద్ధపు సాక్ష్యం చెప్పించారని మరో సాక్ష్యం చెప్పాలి. అబద్ధం అంటారేంటి? అదంతా నిజమే కదా. వాడేమైనా సామాన్యుడా ఏంటి? నా జీవితంతో కాట ఆడుకున్నాడు. వాడు ఆ కాంట్రాక్టర్ని దారుణంగా పడవడం నా కళ్ళారా చూశాను. ఇప్పుడు అదంతా అబద్ధమని ఎలా చెప్తాను? నేను చెప్పను. నీ దగ్గర నుంచి ఇలాంటి ఆన్సరే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశానే. అందుకే నా ప్లాన్ లో నేనున్నాను. కానిస్టేబుల్ మేడం, కస్తూరికి మా ఆయన బంగారం సినిమా చూపించు. ఓకే మేడం. ప్లీజ్ నన్ను ఎందుకు కొడతారు? ప్లీజ్. అయ్యో, మా ఆయన ఎందుకు కొడుతున్నారు? మా ఆయన ఎక్కడ దాచారు? మా ఆయన ఏం చేశాడని కొడుతున్నారు? కొడితేనే అంత బాధపడుతున్నావు, చంపేస్తే. తట్టుకోగలవా? తట్టుకోగలవా చెప్పు. మా ఆయన ఏం పాపం చేశాడని అలా మాట్లాడుతున్నారు? నువ్వు చేసిన తప్పుకి మీ ఆయనకు పనిష్మెంట్ పడబోతుంది కస్తూరి. మేం చెప్పినట్టు చేస్తే మీ ఆయన క్షేమంగా ఇంటికొస్తాడు, చెయ్యకపోతే శవమై వస్తాడు. రావడం మాత్రం గ్యారంటీ. వద్దు, మా ఆయన ఏం చేయొద్దు. అందరికీ చెప్తున్నాను, మా ఆయన్ని విడిచిపెట్టేయండి. నా భర్త అమాయకుడు. మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు చెప్పమన్నట్టే చెప్తాను. గుడ్. కానిస్టేబుల్, కస్తూరి చెప్పే సాక్ష్యాన్ని రికార్డ్ చేసుకోమ్మా. ఓకే మేడం. నువ్వు కూర్చో.
అయ్యా జడ్జి గారు, నేను ఏ హత్య చూడలేదు. ఏ హత్య కాదు, కమలాకర్ హత్య చూడలేదని చెప్పు. అసలు ఆ హత్య రిషి చెయ్యలేదని చెప్పు. కానిస్టేబుల్, మళ్ళీ రికార్డ్ చేయి. అలాగే మేడం. క్లియర్ గా చెప్పవే. జడ్జి గారు, కాంట్రాక్టర్ కమలాకర్ని రిషినంద హత్య చేశాడని నేను చెప్పింది అబద్ధం. ఆ హత్య రిషినంద చేయలేదు. రిషినంద మీద వ్యక్తిగతమైన పగను పెంచుకున్న వాళ్ళు నా చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించారని మీ ముందు నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. నేను చెప్పిన అబద్ధపు సాక్ష్యం వల్ల ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు. దయచేసి అతన్ని విడిచిపెట్టవలసిందిగా జడ్జి గారికి మనవి చేసుకుంటున్నాను. బలవంతంతో భయంతో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. చాలు, ఈ మాత్రం చాలు. మా ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. మా ఆయన వదిలేయండి. మీ ఆయన నువ్వు ఇంటికెళ్లేసరికి మీ ఇంట్లో ఉంటాడు. వెళ్ళు. అంతవరకు నాకు కంగారుగా ఉంటుంది. ఎక్కడున్నాడో చెప్పండి. ఇంటికి వస్తాడని చెప్పాను కదా. ఏంటి నీ నస? పో ఇక్కడ నుంచి. నువ్వెంత తొందరగా వెళ్తే అంత తొందరగా మీ ఆయన్ని చూస్తావు. వెళ్ళు. మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. రిషిని విడిపించుకొద్దాం రండి. లారీ, లారీ. హే, బాగున్నాడమ్మా డాకు మంగల్ సింగ్. కస్తూరి, కారం పిండి ఆడించుకొస్తానని చెప్పి వెళ్ళి ఇంతసేపు అయిందేంటి? ఏడుస్తున్నావేంటి? ఏమండి, మీ ముఖంపై రక్తం గాయాలు లేవేంటి? ఆ రౌడీ విధవ ప్రాణం పోయేటట్టు కొట్టాడు కదా. ఏం మాట్లాడుతున్నా కస్తూరి? ఏమైంది వదినా? అంతా నీ వల్లే. సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దంటే విన్నావా? పైగా నాకు తెలియకుండా నా మాటల్ని రికార్డ్ చేసి స్టేషన్లో ఇచ్చావు. అప్పటి నుంచి ఆ బీదరుగాడు నా మీద పగ పెంచుకున్నాడు. ఈ రోజు వాడక్క నా తల దగ్గర గన్ పెట్టి బెదిరించింది. ఏమంటున్నావు వదినా? అవును తల్లి, నేను చెప్పింది అబద్ధపు సాక్ష్యమని, నేను ఏ హత్య చూడలేదని చెప్పమంది. లేకపోతే కిడ్నాప్ చేసిన మీ అన్నయ్యని చంపేస్తానని బెదిరించింది. కస్తూరి, మతిపోయిందా నీకు? నేను ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాను కదా. నన్నెవరు కిడ్నాప్ చేస్తారు? నన్నెవరు కొడతారు? మిమ్మల్ని రౌడీ వెధవ రక్తాలు వచ్చేటట్టు కొట్టడం నేను కళ్ళారో చూశాను కదా. కల్లోనా? అయ్యో కాదండి, మొబైల్లో. ఆ రిషిగడక్క మొబైల్లో చూపించింది. అది చూసి భయపడి వాళ్ళు చెప్పమన్నట్టు అబద్ధం చెప్పేశాను. ఏం చెప్పావు? ఆ రిషిగడు చేసిన హత్యని చూడలేదని చెప్పాను. ఆ హత్య చేసింది రిషిగడు కాదని చెప్పాను. నా చేత బలవంతపు సాక్ష్యం చెప్పించారని చెప్పాను. ఎంత పిచ్చి పని చేసావు వదినా? పిచ్చి పని అంటావేంటి? లేకపోతే ఇంకేమనాలి? అన్నయ్యని వాళ్ళు కిడ్నాప్ చేసి కొట్టినట్టు ఏదో ఫేక్ వీడియో చూపిస్తే అది నిజమని నమ్మేసి వాళ్ళకి కావాల్సిన సాక్ష్యం ఇచ్చేశావు.
అదంతా డ్రామా వదినా. అయ్యో వాళ్ళు మీ అన్నయ్యని కొట్టడం ఈ కళ్ళతో నేను చూసానే తల్లి. అది మార్ఫింగ్ అయి ఉంటుంది వదినా. మార్ఫింగా అంటే? లేని మనిషిని ఉన్నట్టుగా క్రియేట్ చేయటం. ఏంటంటే? అవును కస్తూరి, ఇప్పుడున్న టెక్నాలజీలో ఏది ఇంపాసిబుల్ కాదు. ఎవరినో పెట్టి షూటింగ్ చేసి అతని ప్లేస్లో నన్ను మార్ఫింగ్ చేసినట్టున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అన్నయ్యకు నాకు ఫోన్ చేయొచ్చు కదా. నా తల మీద గన్ పెట్టి నా భర్తను చావు కొడుతున్నట్టు వీడియో చూపించి అడుగుతుంటే నీకు తీరిగ్గా ఫోన్ చేయాలా? అంత అవకాశం ఉందా నాకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదేమైనా మీ అన్నయ్యకి ఏం జరగనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ రిషిగాడక్క నువ్విచ్చిన సాక్ష్యం తీసుకెళ్లి జడ్జి ముందు పెడుతుంది. దాంతో వాళ్ళకి బెయిల్ దొరుకుతుంది. ఆ తర్వాత కేసు నుంచి తప్పించుకునే అవకాశం కలుగుతుంది. ఆ రిషిగాడు బయటకు వచ్చాడంటే ఫస్ట్ నిన్నే టార్గెట్ చేస్తాడు. ఆ రోజు ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడో నీకు గుర్తులేదా? రాగానే ముందు నీ ఇంటికి వస్తా, ఎంత చూస్తా. నాయనోయ్, వాడు బయటకు వచ్చాడంటే నిజంగానే నన్ను చంపేస్తాడు. ఎరక్కపోయి ఇరుక్కున్నట్టయింది నా పరిస్థితి. అమ్మో, నీకేం కాదు, నువ్వు భయపడకు. అది కదండి, ఆ బీదరగాడు గురించి మీకు తెలీదు. వాడంతా రాక్షసుడు, నేను కళ్ళారే చూశాను. మనం ఇచ్చిన సాక్ష్యంతో వాడికి ఉరిశిక్ష పడుతుందని నేను అనుకుంటే ఇప్పుడు వాడు బయటికి రావడానికి చాలా సింపుల్ వే చూపించావు. అయిపోయింది, అంతా అయిపోయింది. అయ్యో అమ్మో. రాతమ్మా, రండి లాయర్ గారు. నేను వచ్చిన పని అయిపోయింది, మరి నేను బయలుదేరతాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, చాలా థ్యాంక్స్. మీ సేవలు మాకు అప్పుడప్పుడు అవసరం ఉంటాయి. మీకు మాకు మధ్య నీటికి చేపకు మధ్య ఉన్నంత రిలేషన్ ఉంటుంది. అవసరమైనప్పుడు కాల్ చేయండి, గంటలో మీ ముందుంటాను. వెళ్ళొస్తాను రిషి గారు. థ్యాంక్ యూ సో మచ్. డ్రాప్ చేయమంటారా? నా అసిస్టెంట్ వస్తున్నాడు. యూ క్యారీ ఆన్. బయటకు వచ్చేసావు కత్తమ్మా, ఇంకెందుకు బాధపడుతున్నావు? మన పవర్ ఏంటో చూపించాం. ఇంకా ఏ పోలీసోడో నీ జోలికి రాలేడు. తీసుకోతమ్మా. తీసుకో. ఇప్పుడెందుకు అక్క? ఆ కస్తూరిని కాల్ చేసిరా. అదిచ్చిన సాక్ష్యం వల్లే కేసు చాలా స్ట్రాంగ్ అయిపోయింది. లేకపోయింటే ఎప్పుడో బయటకు వచ్చేవాడివి. ఇప్పుడు నాకు కావాల్సింది ఆ కస్తూరి ప్రాణం కాదక్క, నా లహరి అడ్రస్. ఆ కస్తూరి సంగతి తర్వాత చూద్దాం. నీ చేతులతో నువ్వు చంపాలని నేను దాన్ని చంపకుండా వదిలేశాను. లేదంటే అది మనకు కావలసిన సాక్ష్యం చెప్పిన తర్వాతే లేపేసి ఉండేదాన్ని. కాసేపు ఆ కస్తూరి టాపిక్ పక్కన పెట్టు, లహరి ఎలా దొరుకుతుందో ఆలోచించు. ముందు దాన్ని చంపుతావా? నిన్ను అరెస్ట్ చేయించినందుకు దాన్ని చంపుతావంటే చెప్పు, ఆ లహరి ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. అదృష్టాన్ని అపురూపంగా చూసుకోవాలక్క. చంపుకుంటే మనం దురదృష్టవంతులవుతాం. ఏం మాట్లాడుతున్నావురా? అవునక్క, లహరి నా లక్కీ గర్ల్ నీకు చెప్పాను కదా. మా మొదటి మీటింగ్లో కోర్టు కేసు గెలిచామని మనం గుడ్ న్యూస్ విన్నాం. రెండో మీటింగ్లో ఏకంగా నా ప్రాణాలే కాపాడుకున్నాను. మూడో మీటింగ్లో తన చేత్తో ఇచ్చిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. తను నా లైఫ్లో లక్కీ పార్ట్ అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం చెప్పాలి? కానీ తనే నిన్ను అరెస్ట్ చేయించిందని మర్చిపోకో. స్టేషన్లో ఎలా మాట్లాడిందో చూసావా? అయ్యి ఉండొచ్చు, అంత మాత్రం తను నా లక్కీ గర్ల్ కాకుండా పోదు. పిచ్చి పట్టిందారా నీకు? అసలు వే పని మీద వచ్చావు, ఏ పని చేస్తున్నావు? నీ కొడుకుని వెతుకు పట్టుకొని మన ఇంటికి తీసుకొస్తానని పిచ్చివాళ్లాగా తిరిగి తిరిగి చివరికి
ఆ లహరి గురించి పిచ్చోడు అయిపోతున్నావేంట్రా? ఒకప్పుడు శ్వేత గురించి కూడా ఇలాగే తిరిగావు. ఇప్పుడు ఆ లహరి అంటున్నావు. మర్చిపో, దాన్ని మర్చిపో. మర్చిపోలేనక్క. లహరి దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది, అందుకే నాకు లహరి కావాలి. అప్పం తీసుకొస్తానొచ్చి ఇలా మళ్ళీ అమ్మాయి పిచ్చిలో పడతావని అనుకోలేదు. శ్వేత వేరు, లహరి వేరక్క. శ్వేత మీద మోజు పడ్డాను, నా పక్కలోకి తెచ్చుకోవాలనుకున్నాను. కానీ లహరిని అదృష్ట దేవతగా భావిస్తున్నాను, నా పక్కనుంటే చాలనుకుంటున్నాను. దానికి లహరికి చాలా తేడా ఉందక్క. లహరి నా పక్కనుంటే ఎలాంటి పనైనా అయిపోతుందని స్వామీజీ చెప్పాడక్క. అది నిజం. లహరి దొరికిందంటే అప్ప మనకు దొరికిపోతాడు. అప్ప లహరి దగ్గర ఉన్నట్టు అలా మాట్లాడుతున్నావేంట్రా? లహరి దగ్గర లేకపోవచ్చు, కానీ లహరి వల్లనే నా కొడుకు నాకు దొరికిపోతాడు. అందుకే నాకు లహరి కావాలి. సరే, నువ్వు నమ్మిన దాన్నే నీ కోసం నేను నమ్ముతున్నాను. ఆ కస్తూరి దగ్గరకు వెళ్దాం పద. మళ్ళీ కస్తూరి అంటావేంటి? లహరి ఎక్కడుందో కస్తూరికేగా తెలుస్తుంది. మర్డర్ చూసింది కస్తూరి అయితే నిన్ను అరెస్ట్ చేయించింది లహరి. లహరికి కస్తూరి సాక్ష్యం ఇచ్చిందంటే ఇద్దరి మధ్య ఖచ్చితంగా పరిచయం ఉంటుంది. ఏదో ఒక రిలేషన్ ఉండే ఉంటుంది. లహరి ఎవరో తెలీదని నా దగ్గర అబద్ధం చెప్పింది గానీ వెళ్ళి 4 తన్నామంటే అదే నిజం చెప్తుంది. ఎస్, యు ఆర్ రైట్. వెంటనే వెళ్దాం పద.